సో హలో గైస్, ఈరోజు అయితే మనం బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చాం. ఇదైతే మన విజయవాడ దగ్గర ఉన్న ముల్లపాడు నాగరవనం అనే ఒక దగ్గర అయితే ఉంది. అండ్ ఇదే అన్నమాట ద బటర్ఫ్లై పార్క్. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. లెట్స్ గో. అండ్ స్టార్టింగ్ అయితే మనకి ఎంట్రన్స్ అయితే ఇలా బటర్ఫ్లై థీమ్ తో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళి ఇంకా మొత్తం చూద్దాము. సో యాక్చువల్లీ రే వాటర్ పడుతున్నాయి. ఉండు సాదిక్, వాటర్ ఉన్నాయి ఇక్కడ అంతా. సో ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది. అయితే మంచిగా సన్ రైజ్ పడుతుంది, సన్ ఎక్కువగా ఉంది, లోపల అంతా ఫుల్ వాటర్ ఫ్లషింగ్ అనమాట. సో ఈ వాటర్ మొత్తం చెట్లు మొత్తం కూల్ గా ఉంది. అయితే ప్రశాంతంగా అసలు ఇక్కడ పడుకుంటే మామూలుగా ఉండదు. ఆల్సో ఇక్కడ లోపల అయితే ఫుల్ గ్రీనరీతో అయితే ఉంది. ఇక్కడ ఆల్సో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు ఎక్కడైనా వాటర్ ఫుడ్ తీసుకోవచ్చు. అసలు ఇక్కడ వాటర్ మామూలుగా లేదు. ఎండకి అసలు తడవాలని లేదు, కానీ తడుస్తుంటే సూపర్ గా చల్లగా ఉంది. ఫుల్ చుట్టూరు భలే ఉంది. అయితే ఇదిగోండి, కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటర్ పడుతున్నాయి. భలే ఉంది. అయినా కానీ నాకు బాగా నచ్చింది. అండ్ అది దాటి మీరు లోపలికి వచ్చాక అయితే ఇక్కడ ఫుల్ ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫుల్ అయితే గ్రీనరీగా చాలా బాగుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. బ్రో లిటరల్లీ నేను అసలు ఇక్కడ బటర్ఫ్లై పార్క్ కి రావడానికి మెయిన్ ఒక రీజన్ ఇక్కడ జిప్ లైన్ ఉందన్నమాట. సో దట్స్ వై ఐ కేమ్ హియర్. నేను మీకు కూడా చూపిస్తాను. హియర్ సో ముందుగా మనం ఈ పార్క్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ పార్క్ విజయవాడ నుంచి ఒక 20 to 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ముల్లపాడు అని ఒక విలేజ్లో అయితే ఉంటుంది ఈ పార్క్. సో మీరు ఇక్కడికి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్లీ అడ్వెంచరిస్టిక్ అండ్ ఫన్గా అయితే ఉంటుంది. అండ్ పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా అంటే ప్లే గ్రౌండ్ లాగా అన్ని థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఉయ్యాల, జంపాల, లైక్ అలాంటివి చాలానే ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు కావాలంటే ట్రై చేయండి. మీ పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్టు మేము ఇక్కడికి జిప్ లైన్కి వచ్చామని చెప్పాను కదా. ఈ జిప్ లైన్ అయితే మాకు పర్ పర్సన్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా నచ్చింది నాకు. అసలు దీన్ని అయితే నేను అసలు మర్చిపోలేను. విజయవాడలో అసలు ఇలాంటివి పెట్టారని కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను కాబట్టి నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వస్తే ఇక్కడికి నెక్స్ట్ టైం మర్చిపోకుండా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఓకేనా? Okay. Wow. I really like your courageous to take. Just have completed. What is his experience? Too crazy, bro. He was scared when. భలే ఉంది. అయితే క్రేజీ ఉంది. ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దాన్ని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్తాం. అది కూడా కొట్టడానికి ఐ విల్ ట్రై. సో ఇప్పుడే ఒక రౌండ్ కంప్లీట్ అయింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. దానికి అక్కడి నుంచే కాదనమాట. సో సో ఆ ప్లేస్ నుంచి కాకుండా ఇంకొంచెం పైకి వెళ్ళి అక్కడ నుంచి స్లోప్ లాగా చేసి అక్కడి నుంచి పంపిస్తారు. కొంచెం ఎక్కాలన్నమాట. సో పైకి వెళ్ళేసి ఇంకొంచెం డిస్టెన్స్లో ఉండేది. అక్కడి నుంచి మాకు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి మళ్ళీ జిప్ లైన్లో పంపించేస్తారు. చాలా బరువుగా ఉంది అసలు. అది చెప్పు ముందు. దా ఇంకా ఉంది. ఎప్పటి నుంచి పెట్టారు? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది జిప్ లైన్. అది వచ్చేసి 150 meters, 180 meters. 2 ways ఉంటాయి మొత్తం. ఆ వే వచ్చేసి రావడానికి, ఈ వే వచ్చేసి ఇది వెళ్ళడానికి. అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అక్కడే. ఒకటే చోటు ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 way వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక 1.5 minute వాక్ ఉంటుంది. బై వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ రావాలి మనం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ వెళ్తారు, ఎండింగ్ పాయింట్ వెళ్తారు. ఫీట్ ఎంత ఫీట్ ఉంటుంది? 100 ఫీట్స్ ఉంటుంది. 100 అబౌవ్ ఉంది ఫీట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే డన్. లక్కిగాడు ఆమె కంటే వెయిట్ తక్కువ ఉన్నాడా? పిల్లలు వచ్చేస్తున్నారు కదా అక్కడికి. సత్యక నాకు వాళ్ళ కూతురు ఎంత తెలుగు ఉండదు అసలు. తేజ, రెడీ ఫర్ ద సెకండ్ రౌండ్? Yeah, I'm ready. But I have. It was scary. Ready? All the best, Bittu. Don't touch. Okay, okay.
ఏది జరిగినా సరే ఈ టేబుల్ కానీ ఈ పులి కానీ అసలు కట్టేది. ఓకే రైట్ రెడీ 3, 2, 1 స్టార్ట్ గో. రెడీ ఓకే లెట్స్ రైట్. సరే ఏముంది అబద్ధండి వాడు అయిపోతాడు, గ్యారెంటీ అయిపోతాడు. వెళ్ళిపోతాడు. ఆయన వాళ్ళు ఎవరు ఉన్నారులే చిన్న వెళ్తాడు, వెళ్తాడు. బరువు ఉంటారు వెళ్ళిపోయినావు యా అమ్మో